నమశివాయ. శ్రీమాత్రే నమః. భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో శ్రీశైల క్షేత్రం ఒకటి. ఎందుకంటే ఇక్కడ 2వ జ్యోతిర్లింగం, 6వ శక్తిపీఠం రెండు కూడా ఒకే కాంపౌండ్లో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అటువంటి క్షేత్రాన్ని గత 5 సంవత్సరాల్లో గత పాలక మండలి కానీ గత ప్రభుత్వం కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించినది. భక్తులు దినదినాభి వృద్ధి చెందుతూ రోజు భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటూ ఇక్కడ వారికి కావాల్సిన వసతి ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈరోజు వారాంతంలో 50,000 మంది పైన, మిగిలిన రోజులు 30,000 మంది భక్తులు ప్రతిరోజు వస్తున్నారు. అటువంటప్పుడు వారందరికీ కూడా ఇక్కడ ఉండడానికి వసతి కానీ లేదా శౌచాలయాలు కానీ దర్శన క్యూ కాంప్లెక్స్లు కానీ ఇలా అనేక ఇబ్బందులన్నిటిని కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు ఏదైతే శ్రీశైలాన్ని తిరుమల తరహా అభివృద్ధి చేయాలని, మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ చేయాలని, వీటన్నిటికీ వారి కళలకు అనుగుణంగా లేదా వారి ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ ఈ పాలక మండలి ఎప్పటికప్పుడు తీర్మానాలు చేస్తూ పంపించడం జరిగింది. ఇటువంటి వాటిల్లో ముఖ్యంగా మనకు శౌచాలయాలు కావాలని, అధునాతన క్యూ కాంప్లెక్స్ కావాలని, అలాగే ఇమ్యూనిటీ కాంప్లెక్స్ కావాలని, వీటిపైన ప్రత్యేక దృష్టి సారించాలని బోర్డులో గత 4 నెలల ముందరే తీర్మానాలు చేసి పంపించడం జరిగింది. వీటి అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వకుండా గత 2 బోర్డు సమావేశాల్లో సాల మండపాలు మనకి ఇప్పుడు అత్యవసరం కాదు, వాటికి మేము వ్యతిరేకం కాదు, అవి చివరిలో అన్నీ అయిన తర్వాత నిర్మించుకున్న వ్యవహారం, దీన్ని వద్దని చెప్పి తిరస్కరించడం జరిగింది. ఆయన కూడా ఎందుకో దేవాదాయ శాఖ కమిషనర్ గారు తన విచక్షణ అధికారాన్ని వినియోగించి బోర్డు తిరస్కరించినా కూడా వారు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ పిలవడం జరిగింది. వారు టెండర్ పిలిచి నిన్ననే టెండర్ కూడా దాని సమయం అయిపోయింది. అటువంటి దాని మీద సీఎం గారికి లెటర్ రాసి దాని మీద తగు చర్యలు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని చైర్మన్గా నేను వారిని విన్నవించుకున్నాను.